శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు భక్త కనకదాస్ గారి గురించి తెలుసుకుందాము. విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే రోజుల్లో యాదవ కులానికి చెందిన బీరప్ప అనే అతడు సేనానాయకుడిగా ఉండేవాడు. అతని భార్య బుచ్చమ్మ గారు. వీరిరువురు తిరుమలేశుని భక్తులే. ఆదర్శ గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. చిరకాలంగా వారికి సంతానం లేకపోవడం వలన వారికి ఇష్టదైవమైన తిరుమల సుందరిని సేవించి సంతానాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉండేవారు. వారి భక్తికి తృప్తి చెందిన బాలాజీ వారికి ఒక పుత్రుడిని ప్రసాదించారు. భగవత్ ప్రసాదితమైన ఆ శిశువుకు తిమ్మప్ప అని నామకరణం చేస్తారు. తిమ్మప్పకు చదువు సంజలి అంత మనస్సు లగ్నమయ్యేది కాదు. విద్య వచ్చే అవకాశం లేనందున తండ్రి బీరప్ప తన కుమారుని వ్యాయామము విలువిద్యలందు నేర్పరిగా తీర్చిదిద్దారు. తిమ్మప్ప శైశవ దశలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని దిక్కులేని వాడయ్యాడు. తన 20వ ఏట వివాహం చేసుకున్నాడు. కానీ అనతి కాలంలోనే భార్య వియోగాన్ని అనుభవించాల్సి వచ్చింది. తిమ్మప్ప ఈ విశాల ప్రపంచంలో ఏకాకిగా మిగిలిపోయాడు. జీవితమే ప్రశ్నార్థకంగా మిగిలింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకనాడు ఆదికేశవ స్వామి స్వప్నంలో దర్శనమిచ్చారు. తన భక్తుడి కమ్మనమని ఆజ్ఞాపించారు. భగవతాజ్ఞను తిమ్మప్ప నిరాకరించాడు. జీవితాకాశంలో భోగ్యభాగ్యాలనే రెక్కలతో విహరించాలనే తిమ్మప్పకు భక్తి జ్ఞానం అనే పదాలు చికాకును కలిగించాయి. అనేకసార్లు ఆదికేశవ స్వామి స్వప్న దర్శనమిచ్చి భక్తుడు కమ్మనమని తిమ్మప్పను హెచ్చరించడం, తిమ్మప్ప నిరాకరించడం జరుగుతూ ఉండేవి. ఒకసారి శత్రురాజులు తమ దేశం మీదకి దండెత్తిరాగా తిమ్మప్ప యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. తిమ్మప్ప ధైర్య సాహసాలతో మెరుపు వలె విజృంభించి శత్రు సైన్యాన్ని చెదరగొడతాడు. వెంటనే ఒక శత్రు సైనికుడు వచ్చి తిమ్మప్పపై కత్తి విసురుతాడు. వీపులో ఆ గత్తి గుచ్చుకోగానే తిమ్మప్ప మూర్ఛిల్లిపోతాడు. కొద్దిసేపటికి తిమ్మప్ప స్మృతికి వస్తాడు. గాయము తీవ్ర బాధను కలిగిస్తుంది. కథల ఆసక్తుడై ఉన్నాడు. ఇంతలో ఆదికేశవ స్వామి యుద్ధంలో తిమ్మప్పకు దర్శనమిస్తారు. స్వామి చిరునవ్వును చిందిస్తూ, తిమ్మప్ప, గాయం తీవ్రంగా బాధిస్తుందా? ఆలోచించు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నాకు భక్తుడివికా అంటారు. కత్తిపోటుతో బాధపడుతూ మనోవికలత చెందిన తిమ్మప్ప ఆగ్రహోదగ్రులై, నన్నెందుకు ఇలా బాధిస్తున్నావు? నేను నీకు భక్తుడిని కాలేను. నాకు భక్తి నచ్చదు, ముక్తి గిట్టదు. నన్ను అనవసరంగా విసిగించకు. నిన్ను దర్శించాలని నీ కొరకు పరితపించే భక్తులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉండగా నన్నే ఎందుకు ఇలా వెంబడిస్తున్నావు అన్నాడు. తిమ్మప్ప, నీవు గతంలో నా భక్తుడవు. చిత్తశుద్ధితో నాకు సేవ చేసి నన్ను స్మరించిన భాగవతోత్తముడివి. కర్మవశాత్తు ఇంతవరకు నీవు నన్ను ఆశ్రయించలేకపోయావు. నీవు నన్ను సేవించు, శుభగడియ సమీపిస్తుంది. నిర్మల మనస్కుడిపై నన్ను సేవించు, నీ బాధలన్నీ తొలగించి నీకు ముక్తిని ప్రసాదిస్తాను అని ఆదికేశవ స్వామి తన దివ్య సందేశాన్ని అందిస్తారు. తిమ్మప్ప తదేకంగా స్వామిపై దృష్టిని సారించి, నీవు నన్ను బంధ విముక్తుడిని చేయు మాట వాస్తవమైతే ప్రస్తుతము నన్ను హింసిస్తున్న శారీరక బాధ నుండి విముక్తి చేయండి. అలా జరిగితే నిన్ను నేను విశ్వసించి నీకు భక్తుడిని అవుతాను అని చెప్పగా దీనదయాళుడు భక్తవత్సలుడైన ఆదికేశవ స్వామి తన దివ్య హస్తస్పర్శతో తిమ్మప్పను శారీరక బాధ నుండి విముక్తిని చేస్తాడు. భగవాన్ని దివ్యకరముల స్పర్శతో తిమ్మప్పలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక చైతన్యం ప్రభావితమై భక్తి పారవశ్యం పొడసోపుతూ ఉంటుంది. ఆదికేశవ స్వామి నవ్వుతూ అదృశ్యమవుతారు. తిమ్మప్పలో తీవ్రమైన పరిణామం కదిలింది. ఒక్క క్షణం కూడా భగవంతుని చూడకుండా స్మరించకుండా మనలేకపోయాడు. నేత్రాల వెంట అశ్రుధారలు ప్రవహిస్తూ ఉన్నాయి. పరుగున ఆదికేశవ స్వామి ఆలయానికి చేరతాడు. దేవాలయ ద్వారం మూసి ఉంది. స్వామి వియోగాన్ని భరించలేని తిమ్మప్ప పసిపిల్లవాణి వలె విలపిస్తూ క్రింద పడి దొర్లుతాడు. తన హృదయ కవాటాన్ని తెరిచి జ్ఞానజ్యోతిని వెలిగించిన కేశవస్వామి గుడి తలుపు తీయలేడా అని భావించి దుఃఖిస్తాడు. తన హృదయపు లోతుల నుండి పొంగి వచ్చే విషాదానికి పదములు జోడించి సుశ్రావ్యంగా కీర్తనగానం చేస్తాడు. హే భగవాన్, నా మొర ఆలకించవా, తలుపులు తెరిచి నాకు దర్శనాన్ని వసంగవా. క్షీరసాగరమున శేషశయనుడవై ఉండి శ్రీదేవి నీ దివ్య పాదములొత్తుచుండ సమయాన మొసలిబారి నుండి రక్షించమని గజేంద్రుడు ప్రార్థిస్తూ ఉండగా గజరాజు మరవిని బ్రోచిగాచితివి కదా. రాక్షసరాజైన హిరణ్యకశిపుడు భక్తుడైన ప్రహ్లాదుని హింసించి స్తంభమునందు శ్రీహరిని చూపమని ఆజ్ఞాపించగా భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికై నరసింహదేవుడవై స్తంభం నుండి ఆవిర్భవించావు కదా. నా మొర ఎందుకు ఆలకించవు? నాకు దర్శనమీయకుండడానికి కారణమేమి అని కీర్తన చేశాడు. స్వామి వియోగాన్ని భరించలేని తిమ్మప్ప పసిబిడ్డ వలె వెలిపిస్తూ తన శిరస్సుతో గుడి తలుపులను బాదుతాడు. శిరస్సు నుండి రక్తం
స్రవిస్తూ ఉంటుంది. ఆయనను తాను తల బాదుకోవడం ఆపడు. సాహసోపేతమైన తన భక్తికి మెచ్చి ఆదికేశవ స్వామి తిమ్మప్పను అనుగ్రహిస్తాడు. గుడి తలుపులు తెరుచుకుంటాయి. గుడి గంటలు మ్రోగుతాయి. ధూప దీప నైవేద్యాల మధ్య మందహాసవదనుడై భక్తాధీనుడైన ఆదికేశవ స్వామి దర్శనమిస్తాడు. భగవాని దివ్యమైన దర్శనంతో పులకాంకితుడైన తిమ్మప్ప కరద్వయమును జోడించి నమస్కరిస్తూ తన హృదయావేశంలో పరులు వస్తున్న భక్తి భావాలను సుశ్రావ్య కీర్తన ద్వారా తెలియజేస్తాడు. ఓ భగవాన్, నేను నీకు సంపూర్ణ శరణాగతుడినయ్యాను. నా మరణ సమయం నందు నీ దివ్య రూపాన్ని చూపించి నీ నామస్మరణతో నిష్క్రమించినట్లు దయతో అనుగ్రహించు. వాసుదేవ, నీ దివ్య నామస్మరణ చేయడానికి నాకు అనేక జన్మలు ప్రసాదించు అని కన్నీరు ప్రవాహంలో కార్చుండగా నిర్మల చిత్తంతో స్వామిని ప్రార్థిస్తాడు. హృదయంలో భక్తి తన్మయతలు తొడిగసలాడుతూ ఉండగా తిమ్మప్ప జీవితంలో వినూత్నమైన పరిణామం కలిగింది. కేశవ భక్తుడైన తిమ్మప్ప బంగారు బుద్ధి కలిగి కనకదాసుగా మారిపోయాడు. నాటి తిమ్మప్పకు నేటి కనకదాసుకు పోలికే లేదు. భోగభాగ్యాలందు మనస్సును లగ్నం చేసి ఐహిక వాంఛ ఫలసిద్ధికై యత్నించు తిమ్మప్ప వేరు. నిరంతరము భగవన్నామస్మరణతో పరవశుడే త్యాగమయ జీవితంతో భగవద్ దర్శనానికి పరితపించు కనకదాసు వేరు. చీకటి వెలుగులు, సుఖదుఖాలు, మానవమానాలు, శీతోష్ణాలు కనకదాసుని దృష్టిలో ఏకమైపోయాయి. నిద్రాహారాలను మాని భగవంతుని దివ్య దర్శన అభిలాషి అయి కనకదాసు విలపించసాగాడు. ఒకనాడు కనకదాసుకు స్వప్నంలో కేశవస్వామి దర్శనం ఇచ్చి హంపి నగరవాసి అయిన వ్యాసరాయ గురుదేవులను ఆశ్రయించి మంత్రదీక్షను పొందవలసిందని తెలియజేస్తారు. కనకదాసు హంపి నగరం చేరి వ్యాసరాయల వారిని దర్శించి తనని శిష్యుడిగా స్వీకరించి మంత్రదీక్షను ఇవ్వమని ప్రార్థిస్తారు. శూద్రకులానికి చెందిన కనకదాసుకు మంత్రదీక్షను ఇవ్వడము వ్యాసరాయల వారికి ఇష్టం లేదు. తీవ్ర వైరాగ్యజనిత ఆవేశంతో ఉరకలిడే కనకదాసుని మనస్సు మంత్రదీక్షకే ఆరాటపడసాగింది. ప్రార్థనాపూర్వకంగా గురువును అనేకసార్లు ప్రాధేయపడ్డాడు. వ్యాసరాయల వారికి విసుగు జనించింది. కోపోద్రిక్తుడైన వ్యాసుల వారు దున్నపోతు నామాన్ని జపించు, నీకు ఆ మంత్రం బాగా సరిపోతుందని చెప్పారు. గురుదేవుని నోట ఆ మాట రాగానే కనకదాసు విశ్వాసపూరిత హృదయంతో దూరంగా వెళ్ళి ఒక నిర్జీవ ప్రదేశంలో దున్నపోతు నామాన్ని ఉచ్చరించసాగాడు. తపస్సు తీవ్ర రూపం దాల్చింది. భక్తి విశ్వాసాలు చరమస్థాయిని అందుకున్నాయి. తన వాహనమైన దున్నపోతుపై కఠోర సాధన సాగిస్తున్నందుకు యమధర్మరాజు సంతృప్తిని చెంది దున్నపోతు రూపంలో కనకదాసుకు ప్రత్యక్షమవుతాడు. కనకదాసు శిరము వంచి నమస్కరిస్తాడు. తన వలన ఏం సహాయం కావాలనో తెలియజేయమని దున్నపోతు రూపంలో ఉన్న యమధర్మరాజు అడుగుతారు. తనకేమీ అవసరం లేదని, తన గురుదేవుల అవసరాలు ఏమైనా ఉంటే తీర్చవలసిందని ప్రార్థించి దున్నపోతును వెంటబెట్టుకొని వ్యాసరాయల వారి వద్దకు కనకదాసు వస్తారు. జరిగిన వృత్తాంతాన్నంతటినీ ఆలకించి వ్యాసరాయల వారు విస్మయాన్ని పొందుతారు. వ్యాసరాయల వారికి వెంటనే ఒక సంకల్పము ఉదయిస్తుంది. తాను త్రవ్విస్తున్న కాలువకు అడ్డముగా ఒక పెద్ద బండ పడి తొలగింప అసఖ్యమవుతుంది. ఆ బండను తొలగించవలసిందని దున్నపోతును కోరగా దున్నపోతు ఆ బండను తొలగించి అదృశ్యమవుతుంది. నీరు ప్రవహించడానికి అనుకూలంగా దున్నపోతు బండను తొలగించిన ఆ తూమునే కనకతూము అని పిలుస్తారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి గ్రామానికి సమీపంలో ఈ తూము ఉన్నది. వ్యాసరాయల వారు ఈ సంఘటనను ఆధారంగా గ్రహించి కనకదాసు భక్తి శ్రద్ధలను అవగతం చేసుకొని అతడిని తన శిష్యునిగా స్వీకరించి ఆశీర్వదిస్తారు. గురుదేవుని ప్రజ్ఞా ప్రబోధాలతో ప్రభావితుడైన కనకదాసు నిరంతర తపోధ్యానాదులను ఆచరిస్తూ అంతరంగిక ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతూ ఉంటారు. ఒకనాడు వ్యాసరాయ గురుదేవులు తమ పూజా మందిరంలో ఆసీనులై నేత్రాలు మూసుకొని అంతర్యంలో మానసిక పూజ చేసుకుంటూ ఉంటారు. తన ఇష్టదైవానికి అర్చన అభిషేకాలు మానసికంగా నిర్వహిస్తూ ఉంటారు. స్వామిని పుష్పమాలాంకృతిని చేయు సందర్భం రాగానే వ్యాసరాయల వారు కొన్ని క్షణాలు ఆగిపోతారు. కిరీటాన్ని తీసి స్వామికి పూలహారం వేయవలెనా, కిరీటాన్ని అలాగే ఉంచి వేయాలా అనే సంశయంతో సతమతమవుతూ ఉంటారు. అదే సమయానికి పూజా ద్రవ్యాలు తీసుకొని కనకదాసు వస్తాడు. గురుదేవుల మనస్సులో జరిగే సంఘర్షణ గ్రహిస్తాడు. గురుదేవ, కిరీటం పెద్దదిగా ఉంది, పూలహారం చిన్నదిగా ఉంది కనుక తమరు ఆ పుష్పహారాన్ని స్వామి పాదాల వద్ద ఉంచండి, సరిపోతుందని తెలియజేస్తాడు. కనకదాసు మహిమాన్వితుడయ్యాడని వ్యాసుల వారు గుర్తించి సంతృప్తి చెందుతారు.
పవిత్ర తీర్థక్షేత్ర సందర్శనము చేయవలనడి కుతూహలము కనకదాసు మనస్సులో జనిస్తుంది. గురుదేవుల అనుమతిని పొంది తీర్థయాత్రలకు బయలుదేరుతారు. పుణ్యనదుల్లో స్నానాన్ని ఆచరిస్తాడు. పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ తిరుమలేశుని దర్శనానికి తిరుపతి వస్తూ ఉంటారు. తమ భక్తులైన బీరప్ప, బుచ్చమ్ముల ముద్దుబిడ్డడు, నిరంతర గోవిందనామస్మరణామృత పానచిత్తుడు, భక్త శిఖామణి అయిన కనకదాసుడు తన దర్శనానికి అరుదించుచున్నాడని గ్రహించిన శ్రీనివాసుడు దేవాలయ మహంతుకు స్వప్నంలో దర్శనాన్ని ఇచ్చి కనకదాసును సగౌరవంగా సత్కరించవలసిందని చెప్తారు. కనకదాసు మరునాడు తిరుమలేశుని దర్శనానికి వస్తాడు. ఏ ఆడంబరము లేకుండా సర్వసామాన్యుని వలె గోచరించే కనకదాసును గుర్తించడం మహంతకు సాధ్యం కాదు. స్వామి దర్శనానికి ఆలయ ముఖద్వారం వద్ద కనకదాసు రోజంతా నిరీక్షిస్తాడు. దర్శనం మాత్రం కాలేదు. బాలాజీ దర్శన భాగ్యానికి నోచుకొని తన దురదృష్టానికి చింతిస్తూ రాత్రంతా దేవాలయం నందే పడుకొని దుఃఖిస్తాడు. ఆ సమయంలో స్వామి ఆభరణాలు ఆనాడే అదృశ్యమవుతాయి. ఒంటరిగా రాత్రంతా దేవాలయ ప్రాంగణంలో సంచరిస్తూ కనిపించిన కనకదాసే చోరుడని నిర్ణయిస్తారు. కనకదాసును బంధించి న్యాయాధిపతికి అప్పగిస్తారు. కనకదాసును త్రాటితో స్తంభానికి కొట్టివేసి కొరడాతో తీవ్రంగా కొడతారు. కర్కశమైన కొరడా దెబ్బలను భరించలేక కనకదాసు మూర్ఛిల్లిపోతాడు. దీనదయాళుడైన వెంకటరమణుడు మహంతుకు స్వప్నంలో దర్శనమిచ్చి జరిగిన వృత్తాంతమంతయు తెలియజేస్తాడు. తాను సన్మానించవలసిన కనకదాసును అవమానపరిచినందుకు మహంతుపై ఆవేశం చూపుతాడు. వెంటనే కనకదాసును విడిపించమని చెప్తాడు. మహంతు కనకదాసు బంధించున్న ప్రదేశానికి పరిగెత్తి కనకదాసు పాదాలపై పడి క్షమాభిక్షను కోరుతాడు. దైవ దర్శనార్థము కనకదాసును ఆలయంలోనికి తీసుకుని వెళ్తాడు. దేవాలయ తలుపులు తీయగానే పోయిన ఆభరణాలతో సహా స్వామి దర్శనమిస్తారు. నేత్రాల వెంట బాష్పాలు రాల్చుండగా కనకదాసు చేతును జోడించి స్వామికి నమస్కరిస్తూ, భగవాన్ వెంకటరమణ, ఆశ్రిత జన రక్షక, నీ లీలలు మాకు అర్థం కావు. నీవు భక్తులను ఉద్ధరించే తీరు ఊహాతీతము. ఆభరణాల అపహరణ వెనుక ఉన్న నీ ఆశ్రిత జన రక్షణము, ఆదర్శము అద్భుత మహిమాన్వితము. ఈ విధంగా నా ప్రారబ్ధాన్ని కరిగించి ప్రజల్లో నా కీర్తిని ఇనుమడింప చేయాలని సంకల్పించావా అంటూ గగురుపాటు చెందుతాడు. అనంత కృపాసాగరుడైన వెంకటరమణుని అపార కృపా మహిమకు కనకదాసుని నేత్రాలు చెమ్మగిల్లుతాయి. దివ్యానుభవాలను పొందుతూ భగవాన్ని కృపారసాన్ని పానం చేస్తూ కనకదాసు శ్రీకృష్ణ సన్నిధానమైన ఉడిపి చేరుతారు. శ్రీకృష్ణ దివ్య పాద పద్మ దర్శన అభిలాషి అయి అరుదించుచున్న కనకదాసుని ఆలయంలో ప్రవేశించడానికి వీలు లేదని ధర్మకర్తలు ఆదేశిస్తారు. కనకదాసు హృదయం ముక్కలైపోయింది. క్షీరసాగరంలా పొంగుతున్న తన హృదయంలో విషబిందువులు పడినట్లయింది. శ్రీకృష్ణుని దివ్య తేజోమయ రూపాన్ని కాంచలేని తన జన్మ నిరర్ధకము అనిపించింది. తనలో దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. ఎంతగానో ప్రాధేయపడ్డాడు. భగవాన్ని చరణ కమలాలను ఒక్కసారి దర్శించే భాగ్యం కల్పించమని యాచించాడు, ప్రార్థించాడు. భక్తి శూన్యమైన ధర్మకర్తల భావదారిద్ర్యము ఆకాశం వలె అనంతము. భగవంతుని వ్యాపార వస్తువుగా భావించి స్వార్థ జీవనంతో వెలిగే ధర్మకర్తలకు పరమ భాగవోత్తముడైన కనకదాసు హృదయ ఆవేదనను గ్రహించే శక్తి ఎలా వస్తుంది? కనకదాసు కార్చే కన్నీటి బొట్లు ఆలయ ధర్మకర్తలు నిర్మించుకొని అహంకార సౌధానికి పేర్చబడిన గౌరవాభిమానాలని ఇటుకలను గట్టిపరచడానికి ఉపయోగపడే సున్నమవుతున్నాయే కానీ పరిణామానికి పునాది కాలేకపోయాయి. చెదిరిన మనస్సుతోనూ శుష్కించిన హృదయంతో కనకదాసు కదల్లేక కదులుతూ ఆలయం వెనుక వైపుకు వెళ్ళి దుఃఖించసాగారు. భక్తవత్సలుడు ఆర్తత్రాణపరాయణుడైన శ్రీకృష్ణదేవుని మనస్సు ద్రవించింది. భక్తులను భగవంతుడు కాపాడకపోతే మరెవరు కాపాడుతారు? దేవాలయ గర్భగుడి వెనుక వైపు గోడ కదిలి పడిపోయింది. తూర్పు ముఖంగా ఉన్న భగవానుడు పడమర వైపు తిరిగి భక్త కనకదాసుకు దర్శనమిచ్చాడు. జై జై వాసుదేవ హరి. కనకదాసు స్వామిని దర్శించి ధన్యత చెందారు. దాన్ని ఇప్పటికి కనకబండి అని పిలుస్తూ ఉంటారు. అనగా కనకదాసు స్వామిని దర్శించిన కిటికీ అని అర్థము. భర్త కనకదాసుకు దర్శనమొసంగిన పుణ్యద్వారమని భావము. భగవంతుని కృపకు పాత్రుడైన కనకదాసు 90 సంవత్సరాలు జీవించారు. కొన్ని వేల కీర్తనలు రచించారు. అనేక దేవాలయాల్ని నిర్మించారు.
మానవాళిలో భగవద్భక్తి చిగురించేటట్లు ప్రబోధం గావించారు. ఆదికేశవుని పాదపద్మాలను నమ్మి తాను తరించడమే కాకుండా తన ఆదర్శనీయ జీవితం ద్వారా ఎందరికో స్ఫూర్తిని కలిగించి తరింపచేసిన భక్త కనకదాసుని దివ్య చరితము పవిత్రము, పావనమే. మోహమహాన్నంను దాటుటకు ఆర్తులైన జనులకు చక్కని నావయ్యే ఆనంద తీరాలను చేర్చగలదు. భక్తాధీనుడైన భగవంతుడు భక్తుల హృదయాలలో దర్శనీయము. అట్టి భక్తుల దర్శనమే ముక్తికి సోపానము. ఓం శ్రీ విచిత్ర చరిత్రాయ నమః. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.